బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈ 2025 సంవత్సరంలో ఎంతోమంది తమ జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొంతమందికి ఆటంకాలు వచ్చి అవి జీవితంలో ఎదగకుండా అవరోధాలుగా మిగిలి ఉంటే, కొంతమంది ప్రయత్నం వలన అన్నిట్లో కూడాను విజయాన్ని పొందారు. మరి కొంతమంది అయితే ఇక జీవితం ఇంతే, మారదు, మన జాతకమే అంతేమో అని చెప్పి సర్దుకుపోయిన వాళ్ళు. ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే సంవత్సరమైనా కానీ మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతామా అని చెప్పి బాధలు పడ్డవాళ్ళు, 2025 లాగానే 2026 ఇంకా బాగుంటుందా అని చెప్పి ఈ 2025లో సంతోషపడ్డవాళ్ళు, ఎప్పుడూ ఇలాగే ఉంది కనీసం ఈ 2026లోనైనా బాగుంటుందా అని చెప్పి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అందరూ ఎదురు చూసేటువంటి రోజు ఈ 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందనే ఆలోచనే. వీటన్నిటిని సందేహాలు, అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేయడం కోసమై ఈ 2026 సంవత్సరంలో 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు, రాశి ఫలాలు అంటే ఉగాది టు ఉగాది కదా, మరి ఈ కొత్త పద్ధతి ఏంటి? ధర్మం ఏం చెబుతుంది? ప్రపంచమంతా ఒకటి అంగీకరిస్తే అది ధర్మమై కూర్చుంటుంది. మనం చెప్పుకోబోయేటువంటిది ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా? 2026 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే కంటక శని ప్రభావం అనేటువంటిది మిథున రాశిలో ప్రభావం ఉంటుంది. అంటే ఏం తెలియచేస్తుంది? గ్రహాలు మనకేం తెలియచేయబడతాయి అంటే, చేసేటువంటి ప్రతి పని యందు కూడాను నిజాయితీ, కష్టపడే తత్వాన్ని అలవర్చుకోండి అని ఈ యొక్క శని ప్రభావం మనకు కనబడుతుంది. దీనికి తగ్గట్టుగా మార్చి 14వ తారీఖు వరకు కూడా ఈ గురువు వక్రీకరించినటువంటి కారణం చేత ఖర్చులు కూడా ఉంటాయి. అయితే సంతోషపడాల్సింది ఏంటంటే సద్వయం. అంటే ఏదైనా మీరు చారిటీకి కానీ, మీ యొక్క సర్వీస్ని వినియోగించడం కానీ, లేదా దైవ సంబంధం, మత సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు ఖర్చు కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇదంతా కూడా మీకు ఒక సేవింగ్స్ బ్యాంక్ లాంటిదే. శని మీకు అనుకూలంగా లేకపోయినా గురువు వక్రీకరించిన కారణం చేత దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మీరు ఎక్కువగా గడుపుతారు. తద్వారా భవిష్యత్తులో దైవానుగ్రహం పొందడానికి ఈ యొక్క గ్రహము, గురువు శనులు ఇద్దరు కూడాను మీకు తోడ్పాటు అందిస్తారు. తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయో కూడా మనం తెలుసుకుందాం. ఎందుకనంటే నిజాయితీ, సేవా తత్వముతో కూడుకున్నటువంటి ఆత్మవిశ్వాసంతో, స్వయం శక్తితో కూడుకున్నటువంటి విధానాన్ని శని సూచిస్తూ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం, మతపరంగా సర్వీస్, ప్రజలకి సహాయ సహకారాలు, చారిటీ, మీ దగ్గర ఉన్నటువంటి సొమ్ము వినియోగించడం, ఇవి వినియోగించడం వల్ల భవిష్యత్తులో మీకు దైవానుగ్రహాన్ని సంపాదించి పెడుతుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మార్చి 15వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు రాశిలోనే గురు సంచార ప్రభావం. ఇక్కడ మీరు గమనించాలి, ఈ యొక్క రాశిలోనే గురు సంచార ప్రభావం రుజుమార్గంలో ఉండడం, మార్చి 14 వరకు రాశిలోనే వక్రగతి ఉండడం, అప్పుడు ఈ మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఏదైతే సమయం ఉన్నదో ఈ సమయమే చాలా కీలకం. ఇక్కడ నేను గొప్ప, నా మాట అందరూ వినాలి అనే తత్వాన్ని మీరు తగ్గించుకోండి. ఎప్పుడైతే ఈ భావం తగ్గుతుందో మీలో ఉన్నటువంటి దైవబలం పెరుగుతుంది. ఈ గురువిచ్చేటువంటి సాధారణమైనటువంటి అశుభము మీకు శుభంగా మారుతుంది. ఇక్కడితో ఆగిపోలేదండి.
ఇప్పటి వరకు మీ యొక్క మనస్తత్వాన్ని ఈ విధంగా అలవర్చుకొని మీరు ముందుకు వెళతారు కదా. ఇంతకుముందు చెప్పాను, దైవానుగ్రహం మిమ్మల్ని కాపాడుతుంది, మీ సర్వీసు వృధా కాదు అన్నాను కదా. అదే అదృష్ట రూపంలో జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు 5 నెలల పాటు మిమ్మల్ని కాపాడుతుంది. ఈ 5 నెలల కాలం ఇంతకుముందు మొదటి 5 నెలలు చేసినటువంటి పనుల వల్ల తర్వాత 5 నెలలు అద్భుతమైనటువంటి ప్రగతిని మీరు చూస్తారు. అంటే ధన ప్రవాహం అధికంగా ఉండబోతుంది. మిమ్మల్ని ఆపే శక్తి అంటూ ఏదీ ఉండదు. రాని బాకీలు వసూలవుతాయి. అలాగే చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా భగవంతుడు ఈ 5 నెలల కాలంలో మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడు. పేరు ప్రతిష్టలకి ఢోకా ఉండదు. అన్ని విధాలుగా యోగకాలంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క జూలై 26వ తారీఖు నుంచి శని వక్రగతి ప్రభావం ఉంటుందో అప్పుడు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గురువు కూడా తోడై సింహరాశిలో ఉన్నటువంటి ఈ కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడం అనేటువంటిది ఉంటుంది. ఇతరులని గుడ్డిగా నమ్మి నష్టపోవడం నవంబర్ డిసెంబర్ మాసంలో ఎక్కువగా గోచరమవుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ 2026వ సంవత్సరంలో మీకు గోచరమవుతుంది. ఇది మీకు ఓవరాల్గా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి జరిగేటువంటిది. ఇక అసలు విషయానికి వద్దాం. విద్యార్థులకి, ఈ మిథున రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు కష్టాన్నే నమ్ముకోండి, కష్టపడడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకనంటే చదివింది అంతగా జ్ఞాపక శక్తిగా ఉండకపోవచ్చు. ఈ శని ప్రభావం, గురువు వక్రగతి ప్రభావము కొంతవరకు మీకు ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి ధ్యానము లేదా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ విద్యార్థులు కష్టపడండి. 100% కష్టపడితే 70% మార్కులు. అందుకని 150% కష్టపడండి. మీరు అత్యున్నతమైనటువంటి స్థానం. ఇంతకుముందే చెప్పాను, మీరు కష్టము ఈ యొక్క జూన్ నుంచి అక్టోబర్ మంత్ కాలంలో పొందుతారు. మీ కష్టానికి ఫలితం అప్పుడు లభిస్తుంది. తద్వారా పోటీ పరీక్షల్లో కానీ కష్టపడాలి. ఏది సునాయాసంగా కాదు, అందరూ కష్టపడతారండి. ఈ మాటల్లో అంతరార్థం తెలుసుకోండి. అంటే కొంతమంది చదువుకున్నది ఆ ఎగ్జామ్స్లో గుర్తుపెట్టుకొని ఈజీగా అటెంప్ట్ చేసి రాగలుగుతారు. కానీ ఆ యొక్క గుర్తుపెట్టుకోవడమే మీరు చాలా కష్టపడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి ఆలోచన చేయండి. ఇక సంబంధించినటువంటి ఉద్యోగ వ్యవహారాల్లో ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వివాహ సంబంధముగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిలకి చక్కగా వివాహము జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మార్చి 15వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి కాలం. వివాహ ప్రయత్నాల్లో మీరు ఖచ్చితంగా ఒక ఇంటి వారు అవుతారు. దాంపత్య జీవితంలో ఉండగలుగుతారు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులని చెప్పవచ్చు. ఇక దాంపత్య సంబంధమైనటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే అరమరికలు లేని జీవితాన్ని గడుపుతారు. కుటుంబ పరంగా అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారు. కాకపోతే ఆఖరి 2 నెలలు నవంబర్ డిసెంబర్ మాసంలో మాత్రం ఇతరుల జోక్యం వలన మీలో ఒకంత అసహనం కానీ, ఇద్దరి మధ్య కొంత అభిప్రాయ భేదాలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక సంతాన పరంగా చూసినట్లయితే అన్ని విధాలుగా సంతానాన్ని పొందడానికి అవకాశం కలిగినటువంటి జీవితం ఈ యొక్క మిథున రాశిలో. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి చక్కటి సంతానము దైవానుగ్రహం చేత అదృష్ట సంతానం మాత్రం మీకు కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసేసరికి జాగ్రత్త పడండి. మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కష్టపడే తత్వాన్ని అలవర్చుకున్న తర్వాత శరీరాన్ని లెక్క చేయకపోవడం, తద్వారా కొంత అనారోగ్య సూచనలు. ప్రథమార్థము, ద్వితీయార్థము అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీరు శక్తి పొందడం కోసం ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తుంది. తీసుకున్న ఆహారము మీకు సరిపోదు. కాబట్టి మంచి డైట్తో మెయింటైన్ చేస్తూ మంచి ఆహారాన్ని తీసుకోండి. తత్ఫలితంగా బాగుంటుంది. స్వీట్లని అవాయిడ్ చేయండి. బరువు పెరిగే అవకాశం ఈ మిథున రాశిలో వాళ్ళకి గోచరమవుతుంది. ఇక విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి
జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు అద్భుతమైనటువంటి యోగ కాలము. మీ యొక్క కోరిక మంచి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం లేదా జాబు పరంగా అన్ని విధాలుగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా స్థిరమైనటువంటి లభ్యత, స్థిరమైన సంపాదన, అలాగే వీసా అనేటువంటిది కన్ఫామ్ అయిపోతుంది ఈ సమయంలో అని చెప్పొచ్చు. ఇక రాజకీయ రంగంగా మనం గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థము చాలా బాగా యోగంగా ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలల కాలంలో పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీకు గుర్తింపు లభిస్తుంది, ప్రజాదరణ పెరుగుతుంది. కానీ వచ్చే సంవత్సరం ఇంకా యోగ్యంగా ఉంటుంది. ఏదైనా పోస్ట్ని ఆశిస్తే పొందే అవకాశము గోచరమవుతుంది. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి వ్యాపార విస్తరణ అంటే ఫుడ్కు సంబంధించినటువంటిది అనగా టిఫిన్ సెంటర్స్, రెస్టారెంట్, జనరల్ స్టోర్స్, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, సూపర్ మార్కెట్స్, విద్యా సంస్థలు నడిపేటువంటి వాళ్ళు, బంగారు వ్యాపారస్తులు, రోడ్ సైడ్ వెండర్స్, అలాగే ఫుడ్ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, తీర్థయాత్రలు, దైవ సంబంధమైన వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయం జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు. ఈ సమయంలో మీరు వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు, అందులో సందేహం లేదు. అయితే తక్కినటువంటి చర్మ సంబంధము, గ్రౌండ్ ఆయిల్ అనగా పెట్రోల్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు, ఎడిబుల్ ఆయిల్ వ్యాపారస్తులు, అలాగే ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను సాధారణమైనటువంటి ఫలితాలే పొందుతారు. కాబట్టి ఎక్కువగా మీరు వ్యాపార విస్తరణ కానీ కొత్త వ్యాపారం కానీ చేసేటప్పుడు మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలింప చేసుకొని సమయాన్ని బట్టి మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. కొంత ధన నష్టం కూడా ఈ చెప్పినటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి గోచరమవుతుంది. ముఖ్యంగా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి, కళారంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగ కాలముగా చెప్పవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి, డబ్బులు బాగా ఆర్జించగలడానికి అవకాశం ఉంటుంది, అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే మొదటి 5 నెలలు మాత్రం వృధా ప్రయాణాలు అధికంగా ఉండడం, శారీరకంగా అలసట అనేటువంటిది ఎలక్ట్రానిక్, ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా, సినిమా రంగము, సీరియల్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పవచ్చు. ధన సంపాదన బాగుంటుంది, ప్రజాదరణ పెరుగుతుంది, కొత్త అవకాశాలు బాగా తెచ్చుకోగలుగుతారు. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి రైతులు సాధారణమైనటువంటి మీకు తెలిసిన పంటలనే మీరు వేయండి, కొత్త పంటల జోలికి వెళ్ళకండి. వాణిజ్య పంటలు మీకు అంతగా పనికిరాదు. మీకు తెలిసిన పంటల్లోనే దిగుబడి, రాబడి కూడా అధికంగా ఉంటుంది, అది గమనించగలరు. అయితే ప్రధానంగా గమనించుకున్నట్టయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే మీ యొక్క జాతకరీత్యా నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే ప్రధానంగా ఈ యొక్క గతించినటువంటి సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు, 2026 సంవత్సరంలోనైనా కానీ దైవానుగ్రహంతో ముందడుగు వేస్తే అన్ని విధాల సమస్యలు మనకు తెలియకుండానే మనల్ నుంచి దూరం అయిపోతాయి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ప్రతి నెల ఒక పుణ్యక్షేత్రంలో ఒక పర్వదినం రోజున మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకై మృత్యుంజయ హోమము, లక్ష్మీ సంపుటిత లక్ష్మీ హోమము, అలాగే సుదర్శన హోమము, దుర్గా హోమము, ఇలా విభిన్నమైనటువంటి హోమాది కార్యక్రమాలు అనేటివి జరిపించడం జరుగుతాయి. అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఇక నుంచి సంకల్ప మందిర్ అనేటువంటి వేదికగా మా సంబంధమైనటువంటి ధర్మ సంబంధ నివృత్తులు, అలాగే జాతక సంబంధంగా సోషల్ మీడియాలో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. వాటిని కనుక ఫాలో అయితే అన్ని విషయాలు మీకు షేర్ చేసుకోవడం అనేటువంటిది కలుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అద్భుతమైనటువంటి యోగ కాలముగా చెప్పవచ్చు. ఎందుకనంటే కోల్పోయిన చోట తిరిగి మళ్ళీ పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ధనపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు చేసే చిన్న పనైనా కానీ 10 మందిని ఆకర్షించి 10 మంది చేత మెప్పును పొందగలుగుతారు. అలాగే కుటుంబంలో మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీ మాటకి తిరుగుండదు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి. మొదటి 5 నెలలు కష్టపడడం, మిగతా 5 నెలలు ఆ కష్టానికి ఫలితాన్ని అనుభవించడం, ఆఖరి 2 నెలలు కాస్త అప్రమత్తంగా ఉండాల్సినటువంటిది.
వివాహం కాని వాళ్ళకి వివాహాలు జరగడం, సంతానవంతులు అవ్వడం ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఒక గొప్ప వరంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఏది చేసినా కలిసి వచ్చే అవకాశం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి కలుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలామంది ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉండి ఉంటారు. కాబట్టి ఇకనైనా మంచి జీవితం ఉంటుందా? ఎప్పుడు ఉద్యోగం మారితే ఏ సమయంలో మారాలి? కేవలం సాఫ్ట్వేర్ కాదండి, అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎప్పుడు వ్యాపారం కొత్తగా మనం అభివృద్ధి చేసుకోవాలి, ఇలా అనేక విషయాలు ఉంటాయి. వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ 14 నుంచి మే 14వ తారీఖు ఉన్నటువంటి సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో నిరుద్యోగస్తులకి ఉద్యోగం, అలాగే కొత్త సంస్థల్లో ఉద్యోగం కానీ ప్రమోషన్స్ కానీ పొందే అవకాశం ఉంటుంది. ఇక ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు ఉన్నటువంటి కాలం కూడా చాలా అద్భుతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఈ సంబంధించినటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి వారికి మార్చి 14 నుంచి మే 14వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం, ఇది అసలైనటువంటి యోగ కాలం. ఈ చెప్పినటువంటి సమయాల్లో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మీకు ఉద్ధృతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది, అందులో సందేహం లేదు. వేరే సంస్థల్లో ప్రయత్నం చేసినా బాగుంటుంది. ఇక చెప్పిన సమయాల కంటే వేరే సమయాల్లో కనుక మీరు ప్రయత్నం చేస్తే కష్టంతో కూడుకున్నటువంటి జీవన విధానం ఉద్యోగంలో కానీ వృత్తి వ్యాపారాల్లో కానీ ఉంటుందని గమనించాలి. ఇక ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎందుకనంటే శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం కానీ లేదా ఎక్కువగా నష్టాలు రావడం కానీ జరిగే అవకాశం. ఇక ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ప్రధానంగా ఫైన్స్ కట్టేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పరంగా పన్నులు చెల్లించే అవకాశము, అలాగే తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి సమయంగా చెప్పవచ్చు. కోర్టు న్యాయ వివాద చిక్కుల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఏప్రిల్ నెల ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మీకు అధికంగా కోపంగా ఉండడం, అలాగే ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు అనేటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. మే 1వ తారీఖు నుంచి జూన్ 19వ తారీఖు వరకు అన్ని విధాలుగా యోగ కాలంగా చెప్పవచ్చు. మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా సహాయ సహకారాలతో ముందడుగు వేస్తారు. జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు ఈ సమయం కష్ట నష్టాలతో కూడుకున్నటువంటి సమయం కాబట్టి ధన నష్టం జరిగేటువంటి అవకాశము, వృధా ప్రయాసాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో మీరు అతి ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకోకండి. మిమ్మల్ని మించిన వారు లేరు అనే భావన తగ్గించుకొని మీరు అందరితో కలుపుగోలుగా ఉంటేనే మీరు ఆనందంగా జీవించగలుగుతారు. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు ఈ సమయంలో ఏదైతే ఉందో కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు ఉండేటువంటి అవకాశము, దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య కొంత పొరపచ్చాలు, స్నేహితుల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ వాక్కుని ఎంత తక్కువగా వాడుకుంటే అంత మీరు ఆనందంగా జీవించగలుగుతారని చెప్పవచ్చు. ఇక మిగిలినటువంటి నవంబర్ 12 నుంచి డిసెంబర్ మాసం వరకు ఏదైతే ఉంటుందో ఆ సమయంలో వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, చికాకులతో కూడుకున్న జీవితం ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత ఓవరాల్గా మిథున రాశిలో జన్మించినటువంటి వారికి నిజాయితీ కష్టంతో కూడుకొని మొదటి 5 నెలలు, అలాగే 5 నెలలు దైవానుగ్రహం అదృష్టముతో, ఆఖరి 2 నెలలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గృహ నిర్మాణము తప్పకుండా చేయగలుగుతారు, అందులో సందేహం లేదు. ఆశించిన మేర మీరు సొంత ఇంట్లోకి ప్రవేశం చేసే అవకాశము పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాల్ని మీరు పరిగణలోకి తీసుకొని మీరు ధైర్యంగా ముందడుగు వేయండి. అన్ని విధాలుగా యోగ కాలము ఇంకా విభిన్నంగా ఉందనంటే మీ యొక్క జాతకరీత్యా దగ్గరలోని మంచి ఉపాసన పరులైన పండితులను సూచించి వారి సలహాలు పాటించండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అలాగే దైవానుగ్రహం కోసం మీరు ఈ యొక్క సంబంధించినటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి వారు గురువారం నాడు దత్తచరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి. ఈ విధంగా మీరు ఒక 3 సప్తాహాలు చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీకు పరిష్కారం కాలేదు అనంటే మన పీఠమాధ్వర్యంలో ప్రతి నెల జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో సంవత్సరం పాటు జరుగుతాయి. అందులో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఆనందంగా ఈ మిథున రాశిలో వారు ఉంటారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.